హరిహర వీరమల్లులో నాకు 50% సాటిస్ఫాక్షన్ ఇస్తే ఈ మూవీతో 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. ఒకటే చెప్తున్నా, పాన్ ఇండియా సెలబ్రిటీ అయిన స్వీటీ ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక సీన్ చేస్తుందన్న, అసలు ఆ సీన్కే నిజంగా మనకు మత్తిపోతుంది. అంత అంటే ఆ సీన్ చెప్తే మీకు స్పాయిలర్ అవుతుంది, అంతటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో అసలు నేను సెకండ్ హాఫ్ మిస్ఫైర్ అయిపోతుంది, డ్రాగ్ అయిపోతుంది, ఎక్కడైనా లాగ్ అయిపోతుంది అని అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లోనే మనకు 60 to 70% స్టోరీ అనేది అయిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ ఎట్లా నరేట్ చేస్తారని క్యూరియాసిటీతో చేశాను. లిటరల్లీ సెకండ్ హాఫ్లో అయితే యాక్షన్ సీన్స్ తోటి ఇచ్చి పడేసింది అన్న స్వీటీ. ఈ క్లైమాక్స్లో లిటరల్లీ అమ్మోరు అవతారంగా అనిపించింది. కృషి గారు చెప్పినట్టు సీతమ్మ అగ్నికి ఆహుతి అయితే మనం చూసాము. అదే సీతమ్మ గారు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో అనేదానికి కరెక్ట్ యాప్ట్ ఈ మూవీ. ఒక ఘాటి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ బతుకు తెరువు కోసం ఎట్లా పోరాటం చేస్తారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ ఒక మంచి లాస్ట్లో సోషల్ మెసేజ్ అనేది చాలా బాగా ఇచ్చారు. అసలు లివింగ్ లెజెండ్ అన్న స్వీటీ. నిజంగా ఈ వయసులో కూడా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ అనేది నిజంగా నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను క్రిష్ గారి డైరెక్షను, స్వీటీ గారి పెర్ఫార్మెన్స్ మీద నమ్మకంతో వచ్చాను. వాళ్ళిద్దరు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ చేశారు. ఒకటే చెప్తున్న ఆడియన్స్కి, ఎవరైనా రివ్యూస్ సినిమా బాగాలేదు, లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బోరింగ్ ఉంది అని అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఖచ్చితంగా 2.5 hours ఇది థియేట్రికల్ వాచ్ మూవీ. ఈ నిమజ్జంతో పాటు ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. సినిమాలో ఏమైనా మెసేజ్ ఉందా? సినిమా మొత్తం మెసేజ్ అన్న. లాస్ట్లో ఏంటంటే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెసేజే ఉంటుంది. కాకపోతే మనకు అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది మనకు లాస్ట్ ఒక 10 minutes మాత్రం డైరెక్టర్ గారు నరేషన్ చేస్తారు. సో అది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాటే. కాకపోతే మనకి ఏంటంటే దాన్ని ఎంత బాగా నరేట్ చేస్తారు అనేది డిపెండ్స్ అపాన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆ విషయంలో నాకైతే కృషి గారు 100% సక్సెస్ అయ్యాడు. చాలా బాగుంది, ఇట్స్ రియలీ నైస్, చాలా బాగుంది. అనుష్క గారి యాక్టింగ్ ఎలా? చాలా బాగుంది అండి, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా రోజుల తర్వాత అనుష్క గారు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా రోజుల తర్వాత చూస్తున్నారు. చాలా బాగా అనిపించింది. అది చాలా న్యాయం చేసింది, చాలా బాగా న్యాయం చేసింది, చాలా బాగుంది. ఆ రివెంజ్ క్యారెక్టర్లో ఒక్కొక్కరిని అసలు తీసుకున్నప్పుడు చాలా బాగా న్యాయం చేయాలి. ఆ గ్రామ ప్రజల్ని లాస్ట్ కానీ చంపేటప్పుడు మొత్తం చూసేటప్పుడు రిటర్న్లో ఆమె మొత్తం సవాలుగా పడినప్పుడైతే ఆమె న్యాయం అంటే న్యాయం, గూస్ బంప్స్ వచ్చింది అందరికీ. ఆ సీన్లో తను చంపేటప్పుడు లాస్ట్కి ఆయన చంపేటప్పుడు విలన్ని వాళ్ళందరూ ముఖాలు ఒకసారి చూపించినప్పుడు చాలా ఇదనిపించింది. రియల్గా చాలా బాగా న్యాయం చేసింది. పిక్చర్ చాలా బాగా తీశారు. హ్యాట్స్ ఆఫ్ మూవీ. డైరెక్టర్ గారు గురించి చెప్పండి, జాగర్ల మూడు గురించి. తను యాజ్ యూజువల్ అండి, తను చాలా బాగా చేశారు.